హాకిన్స్ అనే ఊరిలో సరదాగా ఆడుకుంటూ సడన్ గా ఒక అబ్బాయి మాయమవుతాడు. ఇంకొక వైపు ఒక చిన్న అమ్మాయి ల్యాబ్ నుంచి పారిపోతుంది. హాకిన్స్ లో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 పార్ట్ 1. నవంబర్ 6, 1983 హాకిన్స్ ఊరులో నేషనల్ ల్యాబ్ లో ఒక డాక్టర్ భయంతో పరిగెడుతూ ఉంటాడు. ఒక క్రియేచర్ డాక్టర్ ని చంపేస్తుంది. మైక్, విల్, డస్టిన్, లూకస్ ఫ్రెండ్స్. మైక్ వాళ్ళ అక్క నాన్సీ, చెల్లి హాలీ, మైక్ అమ్మ క్యారెన్, నాన్సీ బాయ్ ఫ్రెండ్ స్టీవ్, విల్ అన్నయ్య జానథన్, వాళ్ళ అమ్మ జాయిస్. జాయిస్ కి తన హస్బెండ్ కి డివోర్స్ అవుతుంది. ఒకరోజు విల్, డస్టిన్, లూకస్ మైక్ ఇంట్లో ఆడుకొని నైట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. విల్ కి దారిలో ఏదో ఆకారం కనిపిస్తుంది. భయపడి సైకిల్ నుంచి కింద పడతాడు. సైకిల్ ని అక్కడే వదిలేసి ఇంటికి పరిగెడతాడు. చుట్టూ అడవి. క్రియేచర్ ఇంటి దాకా వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ అన్నయ్య కానీ ఎవ్వరూ ఉండరు. వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క క్రియేచర్ ని చూస్తూ అరుస్తుంది. ఫోన్ కూడా పని చెయ్యదు. క్రియేచర్ బిల్ దగ్గరికి వస్తుంది. బిల్ మాయమవుతాడు. నెక్స్ట్ రోజు పొద్దున న్యూస్ లో నిన్న నైట్ చాలా మంది ఇంట్లో కరెంటు పోయింది అని వస్తుంది. హాపర్ ఒక పోలీస్. హాపర్ కూతురు సారా కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. హాపర్ జాయిస్ ఫ్రెండ్స్. జాయిస్ బిల్ కనపడట్లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ల్యాబ్ లో ఒక సైంటిస్ట్ బ్రెన్నర్. ల్యాబ్ లో క్రియేచర్ వచ్చిన ఫ్లోర్ లో బూడిదలాగా పార్టికల్స్ ఉంటాయి. అవి స్పోర్స్. ల్యాబ్ లో వేరే లోకానికి పోర్టల్ ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ నుంచే క్రియేచర్ హాకిన్స్ కి వచ్చింది. ల్యాబ్ నుంచి ఒక చిన్న పిల్ల తప్పించుకుంటుంది. ఆ అమ్మాయి చేతి మీద 11 అని టాటూ ఉంటుంది. తన పేరు 11 కి టెలిపతిక్ పవర్స్ ఉంటాయి. వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ తన మైండ్ తో కంట్రోల్ చేయగలదు. 11 కి ఆకలి వేసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి దొంగతనంగా ఫుడ్ తింటుంది. 11 ని చూసిన రెస్టారెంట్ ఓనర్ బెన్నీ 11 కి ఫుడ్ పెడతాడు. 11 కి చిన్న జుట్టు ఉండడం వల్ల 11 అబ్బాయి అనుకుంటారు. 11 గురించి బెన్నీ పోలీస్ కి చెప్తాడు. ల్యాబ్ ఏజెంట్స్ వచ్చి బెన్నీని చంపేస్తారు. 11 పారిపోతుంది. పోలీస్ విల్ ఇంటి చుట్టుపక్కల విల్ కోసం వెతుకుతారు. వాళ్ళకి కింద పడ్డ విల్ సైకిల్ కనపడుతుంది. ఆ రోజు నైట్ వర్షం పడుతుంది. పోలీస్ నైట్ విల్ కోసం అడవిలో వెతుకుతారు. మైక్, డస్టిన్, లూకస్ వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా విల్ ని వెతకడానికి వెళ్తారు. విల్ ఇంట్లో ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తితే ఫోన్ లో ఎవరూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. జాయిస్ నువ్వు విల్లేనా అని అడుగుతుంది. అటు నుంచి ఎవరూ మాట్లాడలేదు. కరెంట్ వచ్చి ఫోన్ కాలిపోతుంది. అడవిలో విల్ ని వెతుకుతున్న మైక్, డస్టిన్, లూకస్ కి 11 కనిపిస్తుంది. 11 ని మైక్ ఇంటికి తీసుకువెళ్తారు. మైక్ వాళ్ళ పేరెంట్స్ కి 11 గురించి చెప్తే మైక్ వాళ్ళు బయటికి వెళ్లారు అని వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది. ఇంకా వాళ్ళని విల్ ని వెతకడానికి వెళ్ళనివ్వరు. మైక్ వాళ్ళు 11 ని షార్ట్ గా ఎల్ అని పిలుస్తారు. మైక్ ఎల్ ని సీక్రెట్ గా నైట్ బేస్మెంట్ లో పడుకోమంటాడు. హాపర్ వాళ్ళు నైట్ మొత్తం విల్ కోసం వెతుకుతారు. కానీ విల్ కనపడడు. నెక్స్ట్ రోజు జాయిస్ హాపర్ ని ఇంటికి పిలిచి తనకి నిన్న వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్తుంది. హాపర్ ఎవరో ప్రాంక్ కాల్ చేసి ఉంటారు. నిన్న వర్షం పడింది కదా, కరెంటు పోయి వచ్చేసరికి ఫోన్ కాలిపోయి ఉంటుంది అంటాడు. మైక్ ఇంట్లో దొంగతనంగా ఫుడ్ తీసుకొని ఎల్ కి ఇస్తాడు. ల్యాబ్ ఏజెంట్స్ హాకిన్స్ లో ఎవరు మాట్లాడుతున్నా వింటారు. అప్పుడు జాయిస్ కి వచ్చిన కాల్ కూడా వింటారు. మైక్ ఎల్ తో నువ్వు వెనక నుంచి బయటికి వెళ్లి మా డోర్ కొట్టు, అప్పుడు మా అమ్మ నిన్ను చూస్తుంది. నీకు మా అమ్మే కరెక్ట్ గా హెల్ప్ చేయగలదు అంటాడు. ఎల్ నాకు హెల్ప్ ఏమీ వద్దు, నన్ను చెడ్డవాళ్ళు వెతుకుతున్నారు అంటుంది. హాపర్ టీం పొద్దున మళ్ళీ విల్ ని వెతకడానికి వెళ్తారు. జానథన్ స్కూల్ నోటీస్ బోర్డ్ లో విల్ మిస్సింగ్ పోస్టర్ అంటిస్తాడు. మైక్ స్కూల్ కి వెళ్ళినట్టు వెళ్లి వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్లి ఎల్తో ఉంటాడు. జానథన్ తన ఇంట్లో ఉండడు. ఇంట్లో ఉన్న ఫోన్ పాడైంది కాబట్టి జాయిస్ కొత్త ఫోన్ కొనడానికి వెళ్తుంది. బ్రెన్నర్, ల్యాబ్ డాక్టర్స్ విల్ ఇంటికి వస్తారు. ఇల్లు మొత్తం ఏదో డివైస్ తో స్కాన్ చేస్తారు. వాళ్ళకి విల్ మాయమన్న రూమ్
రూమ్ లో ఏదో కనిపిస్తుంది. ఎల్ మైక్ ఫొటోస్ లో విల్ ని గుర్తుపడుతుంది. క్యారెన్ ఇంటికి వస్తుంది. మైక్ ఎల్ ని క్లాజెట్ లోకి వెళ్ళమంటాడు. అక్కడ చీకటిగా ఉంటుంది. ఎల్ కి భయం వేస్తుంది. ఎల్ బ్రెన్నర్ ని నాన్న అని పిలుస్తుంది. ల్యాబ్ లో ఉన్నప్పుడు బ్రెన్నర్ బలవంతంగా తనని ఒక చీకటి గదిలో వేయడం ఎల్ కి క్లాజెట్ లో ఉన్నప్పుడు గుర్తొస్తుంది. మైక్ క్యారెన్ కి నాకు ఒంట్లో బాలేదు, అందుకే స్కూల్ నుంచి వచ్చేసాను అని అబద్ధం చెప్తాడు. మైక్ ఎల్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లాజెట్ లో ఎల్ ఏడుస్తూ ఉంటుంది. జాయ్స్ కొత్త ఫోన్ ఇంట్లో ఫిక్స్ చేసి విల్ నుంచి కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తుంది. జోనథన్ విల్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాడని అక్కడికి వెళ్లి చూస్తాడు. విల్ అక్కడ ఉండడు. మైక్ డస్టిన్ లూకస్ కి ఎల్ విల్ ని గుర్తుపట్టింది అని చెప్తాడు. లూకస్ ఎల్ ని విల్ ఎక్కడ ఉన్నాడో చెప్పమంటే ఎల్ సైలెంట్ గా ఉంటుంది. లూకస్ ఎల్ ఇక్కడ ఉంటే మనకి డేంజర్ అని మైక్ అమ్మకి ఎల్ గురించి చెప్పడానికి వెళ్తుంటే ఎల్ తన పవర్స్ తో రూమ్ డోర్ తీయనివ్వదు. పవర్స్ వాడాక ఎల్ కి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. మైక్ డస్టిన్ లూకస్ కి ఎల్ కి పవర్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. బెన్నీ కేసు ఇన్వెస్టిగేట్ చేశాక హాపర్ కి బెన్నీ దగ్గరికి నిన్న నైట్ ఒక అబ్బాయి వచ్చాడు అని తెలుస్తుంది. ఆ అబ్బాయి విల్ అనుకుంటాడు. ఈ రోజు నైట్ కూడా పోలీస్ తో పాటు కొంతమంది వాలంటీర్స్ విల్ ని వెతుకుతారు. హాపర్ కి ఒక చిన్న టనల్ లాగా కనిపిస్తుంది. దానిలోకి విల్ వెళ్ళాడు అనిపిస్తుంది. టనల్ పెద్ద బిల్డింగ్ దగ్గర ఉంటుంది. ఆ బిల్డింగ్ నేషనల్ ల్యాబ్. నాన్సీ వాళ్ళ అమ్మతో తను విల్ ని వెతకడానికి వాలంటీర్ గా వెళ్తున్నాను అని తన ఫ్రెండ్ బార్బ్రాతో స్టీవ్ ఇంట్లో పార్టీకి వెళ్తుంది. బార్బ్రా స్టీవ్ నిన్ను వాడుకుంటున్నాడు అని ఎంత చెప్పినా నాన్సీ వినదు. ఎల్ మైక్ వాళ్ళకి విల్ దేని నుంచో దాక్కుంటున్నాడు అని చెప్తుంది. జోనథన్ నాన్సీని సీక్రెట్ గా ఇష్టపడతాడు. జోనథన్ విల్ సైకిల్ కనపడిన ప్లేస్ లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని ఫొటోస్ తీస్తాడు. జాయ్స్ కి నిన్నలాగే కాల్ వస్తుంది. ఈసారి విల్ మాట్లాడతాడు. జాయ్స్ విల్ ని ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. కరెంట్ షాక్ లాగా వచ్చి ఈ ఫోన్ కూడా కాలిపోతుంది. జాయ్స్ ఫోన్ లో మాట్లాడుతున్నంతసేపు ఇంట్లో కరెంటు పోతూ వస్తూ ఉంటుంది. ఫోన్ కట్ అయ్యాక ఇంట్లో ఒక్కొక్క లైట్ వెలుగుతూ ఆగుతుంది. జాయ్స్ ఆ లైట్స్ ని ఫాలో అవుతుంది. విల్ రూమ్ లో రేడియో ఆన్ అవుతుంది. గోడలో నుంచి ఏదో బయటికి రావాలని చూస్తుంది. జాయ్స్ కి భయం వేస్తుంది. జోనథన్ కి స్టీవ్ ఇంట్లో నుంచి మాటలు వినపడతాయి. వెళ్లి చూస్తే స్టీవ్ నాన్సీ వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. జోనథన్ నాన్సీని కూడా ఫొటోస్ తీస్తాడు. బార్బ్రాకి నాన్సీ స్టీవ్ తో ఉండడం నచ్చక ఒంటరిగా పూల్ దగ్గరికి వస్తుంది. కరెంటు పోతుంది. సడన్ గా బార్బ్రా మాయమవుతుంది. మళ్ళీ కరెంటు వస్తుంది. జోనథన్ చూస్తాడు కానీ అంతగా పట్టించుకోకుండా నాన్సీ స్టీవ్ తో ఉంది అనే బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాకిన్స్ లో ఉన్న ఆ క్రియేచర్ ఏంటి, ఎందుకు అక్కడున్న మనుషులు మాయమవుతున్నారు, నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.